కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాలకాయ తిప్ప దగ్గర సముద్రం కిలోమీటర్ ముందుకు వచ్చింది. ఫలితంగా 7 నుంచి 8 మీటర్ల ఎత్తున సముద్రాలలో ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అవుట్ఫాల్ స్లూయిస్లు ధ్వంసం కావడంతో సముద్రపు ఉప్పు నీరు సాగు భూముల్లోకి చేరి పంట పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయి. మే జూన్ మాసంలో ఇంతవరకు సముద్రాన్ని ఎప్పుడూ ఈ విధంగా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద విపత్తు సంభవించే అవకాశం ఉందని మత్స్యకారులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను జాతీయ తీర పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయని అభిప్రాయపడ్డారు. తీరానికి రక్షణగా ఉండే అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికివేయడం కారణంగా చెబుతున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోందని అంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పాలకాయ తిప్ప దగ్గర సముద్రం కిలోమీటర్ ముందుకొచ్చింది. ఫలితంగా 7 నుంచి 8 మీటర్ల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అవుట్ఫాల్ స్లూయిస్లు ధ్వంసం కావడంతోనే సముద్రపు ఉప్పు నీరు సాగు భూముల్లోకి చేరి పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. మే జూన్ మాసంలో ఇంతవరకు సముద్రాన్ని ఎప్పుడూ ఈ విధంగా చూడలేదని స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద విపత్తు సంభవించే అవకాశం ఉందని మత్స్యకారులు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కోతకు గురవుతున్న ప్రాంతాలను జాతీయ తీర పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. తీరానికి రక్షణగా ఉండే అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికివేయడం కారణంగా చెబుతూ ఉన్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోందని అంటున్నారు.